రాయలసీమ దళిత యువ నాయకుడికి అరుదైన గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్న గండికోట లక్ష్మణ్. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండల కేంద్రంలో ఉంటున్న గండికోట లక్ష్మణ్ గత 10 సంవత్సరాల క్రితం నుంచి పేద దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలకు తమ వంతు ఉద్యమ సహాయ సహకారాలు అందించారు. వారికి ఎన్నో రకాల ప్రభుత్వ పథకాలు కావచ్చు, పెత్తందారుల నుంచి రక్షణ కావచ్చు, వివిధ రకాల సేవా కార్యక్రమాలను చేశారు. ఆశ్రమాలలో అన్నదానాలు, పేదవారికి న్యాయ పోరాటం చేసినందుకు కేసులు కూడా ఉన్నాయి. అలాంటి సేవను గుర్తించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హెచ్ఎస్సి యూనివర్సిటీ వారు గండికోట లక్ష్మణ్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అమెరికా దేశంలోని టెక్సాస్ యూనివర్సిటీ అనుబంధ యూనివర్సిటీ అయినటువంటి హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని అమృతవాణి బిల్డింగ్లో ఈరోజు గౌరవ డాక్టరేట్స్ ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అరుదైన గౌరవ డాక్టరేట్ అవార్డును హెచ్ఎస్సి యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ బిషప్ డాక్టర్ ఆనందకుమార్ గారు మరియు బిషప్ డాక్టర్ దానియేలు గారు, బిషప్ డాక్టర్ దేవానందరెడ్డి గారు, బిషప్ డాక్టర్ జోసెఫ్ గారు వీరందరూ కలిసి గండికోట లక్ష్మణ్ గారికి గౌరవ డాక్టరేట్ ప్రదానోత్సవం చేయటం జరిగింది. ఈ సందర్భంగా గండికోట లక్ష్మణ్ మాట్లాడుతూ, నా వంతుగా పేదల కోసం ఉద్యమాలు, సహాయ సహకారాలు చేశానే తప్ప పదవుల కోసమో సన్మానాల కోసమో ఏనాడు చేయలేదు. అయితే నాకు తెలియకుండానే నా మిత్రులు, తోటి ఉద్యమకారులు ఈ డాక్టరేట్ వచ్చేలా సహకారం అందించిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని ఈ సందర్భంగా డాక్టర్ గండికోట లక్ష్మణ్ తెలిపారు. మీరు సోషల్ సర్వీస్ లో చేసిన సేవలు గుర్తిస్తూ మరి మీరు మా బ్రదర్ గారు రికమెండేషన్ తోటి, ఎందుకంటే ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా రికమెండ్ చేస్తాను కానీ మేము అందరిని తీసుకోము, బయట వాళ్ళు మాకు తెలియదు కాబట్టి మరి మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళే ఇక్కడ తీసుకుంటాం. కాబట్టి మా బ్రదర్ గారు ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి హెచ్ఎస్సి యూనివర్సిటీకి ఎంతో సపోర్ట్ చేస్తూ నాకు ఒక బ్రదర్ లాగా నిలబడుతూ ముందుకి మంచి వాళ్ళని మరి సమాజంలో సేవ చేసిన గుర్తించాలని చెప్పి వారు పంపించడం జరిగింది. సో డాక్టర్ లక్ష్మణ్ నారాయణ గారిని మన హెచ్ఎస్ యూనివర్సిటీ తరఫున డాక్టర్ మరి మన ప్రార్థన